ఇవాళ ఒక కస్టమర్ లోన్ కావాలంటే అమీర్పేట నుంచి హయత్నగర్ దాకా పోయిన తర్వాతకి కలిసినాం, అన్నీ అయిపోయినాయి. సో కస్టమర్ స్ట్రెంత్ బాగుంది, స్కూల్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. బట్ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, నా సొసైటీ పాన్ కార్డ్ ఒకటి ఇవ్వను, రిమైనింగ్ ఏవైనా తీసుకోండి, లోన్ చేసేసేయండి అని చెప్తున్నాడు. అరే పాన్ కార్డే మెయిన్ కదా, కమర్షియల్ సిబిల్ తీయాలి, సిబిల్ అంతా దాని ట్రాక్ అంతా ఉండేది సిబిల్లో ఉంటుంది. సో సిబిల్ తీయాలంటే పాన్ కార్డ్ కావాలి. నా పాన్ కార్డ్ ఇవ్వను, నా పాన్ కార్డ్ ఇస్తే అదంతా ఎక్కడికి వెళ్తుంది, ఎంత మొత్తం దేశం అంతా తిరుగుతుంది అని చెప్పేసి అంటున్నాడు. సో అంటే ఫ్రీక్వెంట్గా ఆయనకి ఏ ఉద్దేశంతో అట్లా అంటున్నాడు అనేది పక్కన పెడితే, మోస్ట్లీ మాకు రిపీట్ అయ్యే కేసెస్ ఏంటంటే, పాన్ కార్డు ఇవ్వను నేను, వేరే దాని నుంచి చేయండి, వేరే దాని కొత్త దాని నుంచి చేయండి అని చెప్పేసి ఎందుకు చెప్తారు అంటే, పాత అన్ని డీపీడీస్ పెట్టుకొని బొక్కలు పెట్టుకొని కొత్తగా నాకు మంచిగా ఫ్రెష్గా కావాలి, పెద్ద పెద్ద లోన్లు కావాలి, తిరిగి ఉంటారు ఆ పాత పాన్ కార్డ్ తోటి. దేనితోటి వర్కౌట్ కాక కొత్త పాన్ కార్డ్ తోటి కానీ లేదంటే అది ఇవ్వను అని చెప్పేసి చెప్తుంటారు. సో ఇట్లాంటి కస్టమర్స్ ఉంటారు. నేను తీసుకొచ్చిన కేసెస్లో 80% ఆఫ్ ది కేసెస్కి సిబిల్ బొక్కలే ఉంటున్నాయి, 20 to 30% మాత్రమే మంచి కేసెస్ వస్తున్నాయి. సో అర్థం చేసుకోవచ్చు సొసైటీ ఎట్లుంది అనేది ఇప్పుడు.